సేవకులకు నేను ఎప్పుడు అదే చెబుతుంటా, మన తల మీద దీపం ఉంటే మనం వెళ్ళే మార్గంలో దేవుని చిత్తం తేటగా చూపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలో, నువ్వు ఎక్కడ వెళ్ళి పరిచర్య ప్రారంభించాలో దేవుడు తేటగా చూపిస్తాడు. ఆ మధ్య సేవ ప్రారంభంలో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు బహుతేటగా స్వరం ద్వారా మాట్లాడాడు. అది నా సేవ ప్రారంభంలో ఆ రోజు నుంచి ఆ బిగు, ఆ పట్టింపు, ఆ యొక్క ఆచారం, ఆ సిద్ధాంతం బాగా నాలో నాటుకుపోయింది. నేను ఏదైనా చెయ్యాలి అంటే నా దేవుడు రాత్రికి వచ్చి మాట్లాడతాడు. ఆయనే వచ్చి ముందు సమాచారం చెబుతాడు. ఆ తర్వాత నాకెవ్వరు అక్కడ పరిచయం లేరు. కానీ ఒక స్నేహితుల ద్వారా ఊరికి వెళ్ళి ఒక చిన్న గుడిసె దగ్గర వాకిట్లో 15 మందికి వాక్యం చెప్పారు. దేవుని సంకల్పం. తర్వాత ఆ గ్రామాన్ని ప్రభువు నా చేతికి అప్పగించాడు. తర్వాత విలువైన ఆత్మను సమకూరుస్తూ వచ్చాడు. దీని అంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? సేవకుడు దీపం వెలుగులో నడవాలి. గట్టిగా ఆమె అని చెప్తారా? దీపం వెలుగులో సేవకులు నడిస్తే సేవ జరుగుతుంది. కుటుంబాలు కీడు వస్తుంటే తప్పించబడాలి అంటే తల్లి ఎవరై ఉండాలో తెలుసా? మోకరించి ప్రార్థన చేయగలిగిన అనుభవం కలిగి ఉండాలి. అందుకని నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించునగాక. గట్టిగా ఆమేనని చెప్పండి.